ఈ నెల 25న కేతుగ్రస్త సూర్యగ్రహణం పాక్షికంగా ఉన్న తరుణంలో దీపావళి పండుగను మరుసటి బుధవారం నిర్వహించుకోవాలని ప్రముఖ పురోహితులు ఆదిలాబాద్ వాస్తవ్యులు పణతుల ప్రవీణ్ శర్మ చెబుతున్నారు. గ్రహణంపై నెలకొన్న సందేహాలను అమ్మా న్యూస్ ద్వారా ఆయన నివృత్తి చేశారు. గ్రహణం సమయంలో ఆయా రాసుల వారు పాటించాల్సిన నియమాలను తెలియజెప్పారు. 25 అక్టోబర్ 2022 మంగళవారం రోజున కేతుగ్రస్త సూర్యగ్రహణము పాక్షికంగా మన కర్మభూమి అయినటువంటి భారతదేశంలో మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ గ్రహణం పైన చాలా వరకు కూడా ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు మనందరికీ కూడా ఉన్నటువంటి మాట వాస్తవమే. మరి ఈ సూర్యగ్రహణము, కేతుగ్రస్త సూర్యగ్రహణం మనకి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, మరి ఈ యొక్క గ్రహణం యొక్క సంభవిస్తున్నటువంటి సమయం ఎప్పుడు, మరి దీనికి ఎవరెవరు ఏ సూచనలు పాటించాలి అనేటువంటిదంతా కూడా మనందరం కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేటువంటిది తులారాశిలో స్వాతి నక్షత్రంలో మనకు ఈ గ్రహణం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. ఇది అయినా కానీ కేవలం ముగింపు భాగం మాత్రమే మనందరికీ కూడా మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నటువంటి గ్రహణం ఇది. దీనికి సంబంధించినటువంటిది గ్రహణం అనగానే మనందరికీ కూడా ఒక రకమైనటువంటి భయం, గ్రహణం అనగానే భయపడిపోవటం, గ్రహణం అనగానే ఏదో అవుతుంది అని అనుకోవటం సహజంగా జరుగుతూ ఉన్నటువంటిది. అయితే ఈ గ్రహణం సందర్భంగా, ఈ గ్రహణం సంభవించేటువంటి సమయంలో ఎవరైనా కానీ జపాలు కానీ, దానాలు కానీ, తర్పణాలు కానీ, హోమాలు కానీ ఇవి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి మనకు చెప్పబడి ఉన్నది. అట్లాగే పాక్షిక సూర్యగ్రహణము మన భారతదేశంలో అన్ని ప్రాంతాలలో కనుక చూసుకుంటే సరిగ్గా 4:18 నుంచి ప్రారంభమై సూర్యాస్తమయం వరకు కూడా ఉంటుంది ఈ గ్రహణం. మన ప్రాంతం హైదరాబాద్ ప్రాంతం కనుక మనం తీసుకున్నట్లయితే 4:59 నుంచి స్పర్శ అనేటువంటిది మనకు మొదలవుతుంది. సూర్యాస్తమయం వరకు కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మనకు ఉంటుంది. అట్లాగే ఈ గ్రహణ సమయంలో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా చక్కగానైనటువంటి దానము, జపము, ఏదైనా స్తోత్ర పారాయణం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం మనకు లభిస్తుంది. తులారాశి స్వాతి నక్షత్రంలో కేతుగ్రస్త గ్రహణం సంభవిస్తున్నది కావున ఈ గ్రహణము ఏ రాశులకు శుభము, ఏ రాశులకు అశుభమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. తులా, వృశ్చికము, కర్కాటకము, మీనము ఈ రాశి వారికి ఈ గ్రహణము అంతగా యోగించదు, కాస్త అశుభమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది అని మనము చెప్పుకోవచ్చు. కన్యా, మేష, కుంభ, మిథున రాశుల వారికి ఈ గ్రహణము మధ్యమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే సింహము, వృషభము, ధనస్సు, మకరం ఈ రాశుల వారికి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.